తెలంగాణ ఆరోగ్య పరిస్థితి అన్నింటినీ మెరుగుపరిచే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్నటువంటి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీని మొట్టమొదటి 48 గంటల్లోనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుకోవడమే కాకుండా అనేకమైనటువంటి వ్యాధుల సంఖ్య దాదాపు 1000 చిల్లర వ్యాధుల సంఖ్యలను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చి తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలని అటు మెడికల్ కాలేజీలను నూతనంగా తేవడం కావచ్చు, నర్సింగ్ కాలేజీలు కావచ్చు, లేదా ఇతరత్ర నియామకాలు కావచ్చు, దూర ప్రాంతాలకు సైతం వైద్యం అందాలని ఒకటే దగ్గర ఉండేటువంటి అనేకమైనటువంటి వైద్యులకు సంబంధించినటువంటి బదిలీల అంశం కావచ్చు, అనేక రకాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొని వస్తా ఉంది. ఆరోగ్యానికి నష్టమవుతుందని తెలిస్తే అది ఎంత పెద్దదైనా కూడా దాన్ని నిషేధించి ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది. ఆ విధంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ నూతన నియామకాలు, నూతన నర్సింగ్ కాలేజీలు, నూతన మెడికల్ కాలేజీలు తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ మొత్తాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంచే విధంగా నిర్ణయాలు ముందుకు పోతున్న సందర్భంగా